హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా అలోక్ వీఆర్ ఫర్ ఎవర్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి ఏంటంటే ఒక సండే వ్లాగ్ అనమాట. ఏం చేసినాం ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు అందుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఇంకా పెసరట్టు ఉప్మా చేద్దామని అనుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత డైలీ ఇంకా ఏంటంటే రొటీన్ టిఫిన్స్ అయిపోతున్నాయి, ఇడ్లీ దోశ లేకపోతే ఉప్మా. ఇంకా ఆ రోజు కొంచెం వెరైటీగా అలాగే టేస్టీగా పెసరట్టు ఉప్మా చేసుకుందాము అని చెప్పేసి అనుకుని ఉండే. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడ పిండి అయితే గ్రైండ్ చేసి పెట్టేస్తున్నా. ఏంటంటే ఇంకా మనం ఫ్రెష్ అప్ అయ్యి దోశలు వేసుకునే టైంకి కొంచెం మంచిగా వస్తుంది దోశ అని చెప్పేసి అప్పుడే రుబ్బి అప్పుడే వేస్తే అంత మంచిగా రాదు, కొంచెం సతాయిస్తుంది చెప్పాలంటే. అందుకని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. బట్ నేనేంటంటే ఆ రోజు టమాటా అండ్ పుదీనా పచ్చడి చేస్తున్నాను అనమాట, రెండింటి కాంబినేషన్లో. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరేం చేసేసుకున్నారు సండే రోజు స్పెషల్స్ అనేది నాకు కామెంట్ చేయండి, డెఫినెట్లీ షేర్ చేసుకోండి. ఆ రోజు లంచ్లోకి ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ మటన్. సండే అంటేనే నాన్ వెజ్ ఉండాల్సిందే, అది లేకపోతే అసలు సండేని కాదనిపిస్తుంది. సేమ్ మా ఇంట్లో కూడా ఇంకా ఆ రోజు నాన్ వెజ్ మటన్, అలాగే పప్పుచారు లేకపోతే బతకలేము అనమాట మేము. ఇంకా అంతే, నార్మల్ వైట్ రైస్ అవైతే చేసేసిన సింపుల్గా. సో మార్నింగ్ పిండి రుబ్బేసిన తర్వాత బయట ముగ్గి పెట్టేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అయితే పచ్చడి ఇవన్నీ చేస్తున్నా అనమాట. ఆ లోపు మా ఇద్దరు చిచ్చర పురుగులు అయితే లేచేసారు. ఇలా నేను వచ్చేసరికి అట్లున్నారనమాట, క్యూట్ అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. మనం నార్మల్గా ఉప్మా కొంచెం లూజ్ చేస్తేనే అది పెసరట్లోకి బాగుంటుంది అనమాట. గట్టిగా చేసినాం అనుకోండి మనకు స్ప్రెడ్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ దోశ మా మామయ్యకి వేసిస్తున్నాను అనమాట. అప్పటికి ఇంకా వెయిట్ చేస్తున్నారు, అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసిన. తర్వాత నెక్స్ట్ మేము వేసుకునేటప్పటికి కొంచెం అది కొంచెం గట్టిపడింది అనమాట ఉప్మా అనేది. మోరోవర్ ఇంకా చల్లగా అవుతున్న కొద్దీ ఇంకెక్కువ గట్టిగా అయిపోతుంది, కాబట్టి మనం కొంచెం చేసుకోవడమే లూజ్ చేసుకుంటే మనకి కొంచెం చల్లగా అయినా కూడా స్ప్రెడ్ చేయడానికి ఈజీగా వస్తుంది అనమాట. తర్వాత మా బుడ్డోడిని అయితే వీడియో తీయమని చెప్పేసి మాకు వేసుకుంటున్నాం దోశలు. ఇక్కడ మా వాడు హాయ్ చెప్పు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట, అరౌండ్ 4:35 ఆ టైంకి. ఇంకా మా బుడ్డోడికి స్వీట్ కార్న్ కావాలి అని అంటే అక్కడ వేయించుతున్నా. అలాగే ఇంకా వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కదా, 2-3 డేస్ నుంచి చాయ్ అయితే కంపల్సరీ అయిపోయింది. లేదంటే మామూలుగా నిమ్మకాయ రసమో లేదంటే ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ ఏదో ఒకటి చేస్తుండే. వెదర్ చల్లగా ఉంటే కంపల్సరీ చాయ్ పడింది ఇంకా కాదనమాట. ఇంకా అట్లనే రొటీన్ వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఉంటే ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ అసలు క్లీన్ చేసిన ఫీలింగే ఉండదండి. ఇట్లా మనం క్లీన్ చేస్తామో లేదో అట్లా మళ్ళీ మెస్సీ అయిపోతూనే ఉంటుంది. అది ఇంకా ఎన్నిసార్లు చేసినా అంతే అనమాట. ఇక్కడైతే ఇంక ఈవినింగ్ ఇంకా మంచిగా వర్షం పడుతుందనమాట.
ఇంకా ఇదైతే ఈవినింగ్ చింతలతో ఆడుకుంటూ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసినాను. సో వీటికి సంబంధించిన క్యూట్ క్యూట్ రీల్స్ అన్ని చింతలి ఇన్స్టాగ్రామ్లో అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసి ఉండే అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇద్దరి ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా మిస్ అవ్వద్దు చింతల క్యూట్ క్యూట్ వీడియోస్ అని అంటే డెఫినెట్లీ ఫాలో అయితే అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి సండే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. Yeah, thank you for watching.